Welcome to News9 TV. నేను మీ సత్య. Today's speed news. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అబద్ధాలు చెప్పే చిల్లర వ్యక్తి అని, బైడెన్ కంటే బలహీన అభ్యర్థి అని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఆమె అతివాద వామపక్ష ఉన్మాది అని, మరింత గందరగోళం సృష్టించే మనిషి అని వ్యాఖ్యానించారు. ట్రంప్ ని బిలియనర్ టెక్ దిగ్గజం ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోమవారం ఎక్స్ లో ఆడియో ఇంటర్వ్యూ చేశారు. 59 ఏళ్ల హారిస్ ను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. హారిస్ వ్యవహార శైలి కమ్యూనిస్టుల మాదిరిగానే ఉంటుందని మస్క్ కూడా ఈ సందర్భంగా అంగీకరించారు. అల్లర్ల కారణంగా పదవి నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. గత నెలలో చెలరేగిన అల్లర్లలో ఒక కిరాణా దుకాణి యజమాని ప్రాణాలు కోల్పోవడంపై ఆమెతో పాటు 7 పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ పునరుద్ఘాటించింది. భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. భద్రతా మండలిని విస్తరించాలని, అందులో ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ దేశాలను సభ్యత్వం కల్పించాలని సూచించింది. అంగారక గ్రహ ఉపరితలంపై సువిశాల సముద్రాలను సృష్టించడానికి కావలసినంత నీరు ఆ గ్రహ బాహ్య పొర క్రస్ట్ లో ఇమిడి ఉందని అమెరికాకు చెందిన నాసా విశ్లేషణలో తెలిపింది. ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల లోతులో ఆ నీరు ఉన్నందున దాన్ని బయటకు తీసుకువచ్చి భావి మానవ ఆవాసాలకు ఉపయోగించడం సాధ్యం కాదని నాసా తెలిపింది. దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో ప్రమాదకర మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండ్లు మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు, అన్బ్రాండెడ్ ఉప్పు, చక్కెరలలోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. టాక్సిక్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 10 రకాల ఉప్పులను, 5 రకాల చక్కెరలను తీసుకొని ఈ సంస్థ అధ్యయనం చేసింది. దేశీయంగా రూపొందించిన దీర్ఘశ్రేణి గైడ్ బాంబు LRGB గౌరవ్ను మన దేశం తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని తీర ప్రాంతంలో వాయుసేనకు చెందిన Su-30 Mk-1 యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించగా లాంగ్ వీలర్ దీవిలో ఉంచిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రపతి భవన్ లో అమృత్ ఉద్యాన్ ప్రజల సందర్శనార్థం నేడు తెరుచుకోనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి శ్రీకారం చుడతారు. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య దీనిని ప్రజలు సందర్శించడానికి అనుమతించనున్నారు. అన్ని సోమవారాల్లో సెలవు ఉంటుంది. సందర్శకులు తమ ఇంటి ఆవరణలో నాటుకోవడానికి వీలుగా తులసి మొక్కల విత్తనాలతో కూడిన సీడ్ పేపర్లను పర్యావరణ హిత జ్ఞాపికగా ఇవ్వనున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేళ భారతవాణి సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఆధునిక యుద్ధగతిలో కీలక పాత్ర పోషించే స్వదేశీ కామకోజీ డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ NAL తయారు చేసిన ఈ డ్రోన్లు మానవరహిత ఆత్మాహుతి దళాల లాంటివి. 1000 కిలోమీటర్ల పరిధి దాకా ఎగరగలిగే ఈ డ్రోన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఏపీలో నిర్మించే పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీజేపీ జనతాదళ్ ప్రతినిధి బృందం ఒక నివేదికలో పేర్కొంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు ఈ బృంద సభ్యులు ఇటీవల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 200 గ్రామాలు, 6000 మంది ప్రజలు ప్రభావితమవుతారని, ఏపీలోని పలు గ్రామాలు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయని వారు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం వంటి కఠిన నిబంధనలున్న ప్రత్యేక శాసనాల పరిధిలోకి వచ్చే నేరాలకు బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు అనే న్యాయ సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద అరెస్టు చేసిన జలాలుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అర్హత ఉన్న కేసుల్లోనూ కోర్టులు బెయిల్ ను నిరాకరిస్తూ ఉంటే ప్రాథమిక హక్కులను విఘాతం కలిగిస్తుందని తీర్పులో పేర్కొంది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే సమయంలో జత చేయని ధ్రువపత్రాలను తాజాగా ఆన్లైన్ లో అప్లోడ్ చేసేందుకు వీలుగా దరఖాస్తుదారుల లాగిన్ ను అందుబాటులోకి తెచ్చింది.
రాష్ట్రంలో మూడో విడతగా 2 లక్షల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి 8 లక్షల లంచం సొమ్ముతో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయనతో పాటు రంగారెడ్డి కలెక్టరేట్ ఈ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ వై మదన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు వారిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. కాంగ్రెస్ చేపట్టిన రాజీవ్ దుమ్ముగూడెం ఇందిరాసాగర్ ఎత్తిపోతలను గత ప్రభుత్వం రద్దు చేసి సీతారామ పేరుతో రీడిజైన్ చేసి భారీ దోపిడీకి పాల్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసి మొత్తం తామే చేశామని భారత నాయకులు చెప్పుకుంటున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులు ప్రారంభించే అంశంపై అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను గంపగుత్తుగా తిరస్కరించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సహేతుక కారణాలు పేర్కొనకుండా యాంత్రికంగా తిరస్కరించినట్లుందని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయవాడ గ్రామీణ మండలంలో అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసిన కేసులో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య కళాశాల కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్ కు కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న జారీ చేసిన జీవో 94ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవో ప్రైవేట్ వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా పెంపునకు జాతీయ వైద్య కమిషన్ అనుమతించకపోయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కళాశాలను బలవంతం చేసినట్లుందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసమే రెవెన్యూ సదస్సుల్ని కూడా సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు. బదిలీల తేదీలు, మార్గదర్శకాలపై నేడు జీవో వెలువడే అవకాశం ఉంది. ఈసారి కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయి. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు త్రివర్ణ పతాకం రంగులతో మెరిసిపోతుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని పురావస్తు శాఖ అధికారులు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరవాసులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్రంలో ఒక్కోటి 100 ఎకరాల చొప్పున మొత్తం 100 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజాధారిత రంగాల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయని గుర్తు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9.